దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన హేషాబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనే మరియు జాగ్రత్తగా చూచుకొనడి. చూడండి, ఇస్సాకు పెద్ద కుమారుడైనటువంటి హేషాబు ఒక పూట కూటి కొరకు తన తమ్ముడైనటువంటి యాకోబుకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు. ఈ సమయం మంది మాటలు వింటున్నటువంటి మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నారా? ఆయనందు మీరు స్థిరంగా నిలుచున్నారా? కొందరైతే మరి తిండి కొరకు, డబ్బు కొరకు, అధికారం కొరకు, ఇంకా మరి తమ కోరికలు, తమ ఇష్టాలు నెరవేర్చుకోవటం కొరకు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతను, ఘనతను పోగొట్టుకునేవారుగా ఉంటూ ఉన్నారు. ఈ లోకములో మరి తుచ్చమైనటువంటి విషయాల కొరకు ఎంతో దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. లోకాశల్లో పడి, శరీరాశల్లో పడి దేవుడు మీ మీద ఉంచినటువంటి నమ్మకాన్ని మీరు పోగొట్టుకుంటున్నారేమో. దేవుడు ఏ బాధ్యతనైతే మీకు అప్పగించారో ఆ బాధ్యతను నిర్వర్తించకుండా అజాగ్రత్తగా మీరు జీవిస్తున్నారేమో. ఈ లోకాశల్లో పడి దేవుడు మీ మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఎంతో వమ్ము చేస్తూ దేవుణ్ణి దుఃఖపరిచేవారుగా ఉంటూ ఉన్నారేమో. ఇకనైనా దేవుడు మీకు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించటంలో మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, ఈ మాటలు వింటున్నాను ప్రజలు మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. వారిని, వారి కుటుంబాన్ని రక్షణలోకి నడిపించండి. వారికి, వారి కుటుంబాలకు కావలసిన ఆరోగ్యం ఇవ్వండి. వారికి ఉన్న ప్రతి శోధన తొలగించండి. ప్రతి ఒక్క నాయన విషయం ఎందు వారికి తోడుగా ఉండండి. నీ ప్రజలు నీ యందు స్థిరముగా నిలుచుండటకు సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్క నాయన సాతాను క్రియల నుంచి వారిని విడిపించండి. దినమంతా మంచి కాపుదల, ఆరోగ్యం, ఆయుష్ వారికి ఇచ్చి నడిపించండి. వారు మొదలుపెట్టిన పనుల్లో మీ యొక్క విషయాన్ని దాయిచేయండి. పిల్లలు మొదలు పెద్దవారి వరకు కంచె వేసి కాపాడండి. దుష్టుల్ని, దుర్మార్గుల్ని అయ్యా మీరు మార్చండి నాయనా. ప్రభు దినమంతా ప్రత్యేకమైన నీ సన్నిధి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరి గొప్పగా దయచేయండి. ఇదిగో నీవించిన నమ్మకాన్ని పోగొట్టుకునే వారిగా ఉండొద్దు నాయన. ఇదిగో తన యందు స్థిరముగా అవి నిలపమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.